హాయ్ అండి. నమస్తే. రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 23వ భాగము. ఇక కథలోకి వెళితే, సానుభూతి సదన్ 5th ఫ్లోర్. మోహన్, అనుపమ అప్పుడే కారు దిగారు పిల్లలతో పాటు. సాయి తేజ ఎగురుకుంటూ లిఫ్ట్ వైపు పరిగెత్తాడు ముందుగా. సాయి, పరిగెట్టుకురా, పడిపోతావు, వెనక నుంచి అరుస్తుంది అనుపమ. ఉండరా, నేను వస్తున్నాను, నా చెయ్యి పట్టుకో అంటూ సింధూజ వెళ్ళి తమ్ముడి చెయ్యి పట్టుకుంది. నలుగురు కలిసి లిఫ్ట్లో పైకెళ్లారు. ఇంట్లోకి వెళుతూనే పిల్లలు ఇద్దరూ బాత్రూంలోకి వెళ్ళిపోయి కాళ్ళు కడిగేసుకుని వాళ్ళు కొనుక్కున్నవి చూసుకోవటం మొదలెట్టారు. పిల్లలు, ఇంక చాలు ఆటలు, రేపు ఆదివారం, పొద్దున్నే లేచి ఆడుకోవచ్చులే, ఇక పడుకోండి అంటూ పిల్లల్ని వాళ్ళ బెడ్రూంలోకి తీసుకెళ్లి బట్టలు మార్చి పడుకోబెట్టింది. అను, నువ్వు చెప్పంగానే వాళ్ళిద్దరూ ఈ మధ్య బుద్ధిగా మాట వింటున్నారు కదూ. పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత బెడ్రూంలోకి వచ్చిన అనుపమతో మోహన్ అన్నాడు. అవును మోహన్, నువ్వు చెప్పింది కరెక్ట్. సింధూజ కూడా తమ్ముడి మీద కంప్లైంట్ చెప్పడం మానేసింది. సాయి తేజ కూడా అల్లరి బాగా తగ్గించాడు, చెప్పిన మాట వింటున్నాడు. పిల్లల్లో ఇంత సడన్గా మార్పు ఎలా వచ్చిందంటావు? ఇదివరకులాగా టీచర్స్ కూడా చదువు గురించి కానీ అల్లరి గురించి కానీ కంప్లైంట్స్ ఇస్తున్నట్లు లేదు కదా. అవును, వీళ్ళిద్దరిలో ఇంత మార్పు రావడానికి కారణం డెఫినెట్గా ట్యూషన్ టీచర్ పరిమళ. ఈ 4 నెలల్లో వాళ్ళని దారిలో పెట్టేసింది, చక్కగా చదువుకునేటట్టు కూడా చేసింది. షీఈస్ రియల్లీ గ్రేట్. పాఠాలు చెప్పటమే కాదు, ఇంకా ఎన్నో విషయాలు చెప్తున్నట్టుగా ఉంది. నేను రోజు ఇంటికి రాగానే రాత్రిపూట పడుకోబెట్టేటప్పుడు పిల్లలు ఏదో ఒకటి చెప్తున్నారు, మా ట్యూషన్ టీచర్ చెప్పారు అంటూ. వాళ్ళిద్దరికీ ట్యూషన్ టీచర్ అంటే ఎంతో ఇష్టం. అరగంటలో ఒక పావుగంట ఆ టీచర్ గురించే చెప్తూ ఉంటారు. నిజమా అను? అబ్బా, మన పిల్లల గురించి ఇక మనకు బెంగలేదు. వాళ్ళని మంచి దారిలో పెట్టే టీచర్ దొరికారు. సరైన టైంలో పిల్లల చదువు విషయంలో అశ్రద్ధ చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. ముఖ్యంగా మనలాంటి ఉద్యోగస్తుల పిల్లలు చదివించేవాళ్ళు లేకపోతే చదువులో చాలా వెనకబడిపోతారు. మన పిల్లలకి మంచి ట్యూషన్ టీచర్ దొరకటం మన అదృష్టం. అను, ఒక విషయం, మన అపార్ట్మెంటులో వినాయక చవితి పండుగ జరుపుకుంటాం కదా. మొన్న మీటింగ్ జరిగినప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. మన పిల్లలతో ఏదైనా ప్రోగ్రాం చేయిస్తావా? మన సింధు చేత ఇదివరకు చక్కగా డాన్స్ చేయించావు, ఈసారి కూడా అలాంటిది ఏదైనా నేర్పించి చేయించకూడదు అడిగాడు మోహన్. నాకు ఒక వారం 10 రోజులు బ్యాంకులో చాలా పని ఉంటుంది. ఇన్ఫెక్షన్, మీటింగ్స్, ఊపిరాడనంత పని. నేను ఇంటికి వచ్చాక అలాంటిది ఏమీ చేయించలేను. ఈసారికి వదిలే మోహన్. అయ్యో, సింధు గొడవ పెడుతుందేమో. దానికి కిందటిసారి ఏదో ప్రైజ్ కూడా వచ్చింది కదా, అదేలే ఇప్పించాం కదా. ఈసారి నువ్వేమీ చెయ్యొద్దులే అంటే అది చిన్నపుచ్చుకుంటుందేమో. సాయి కూడా గొడవ పెడతాడు. వాడికి కూడా అక్కకి వచ్చినట్టే తనకు కూడా ప్రైజ్ కావాలని ఏడ్చాడు కదా. అప్పుడు సముదాయించడానికి ఏదో చాక్లెట్ ఇచ్చేశాం. నువ్వన్నది నిజమే మోహన్. ఒక పని చేస్తాను, రేపు పరిమళ టీచర్ని అడుగుతాను. ఆవిడ ఏమన్నా మనకి ఈ విషయంలో సహాయం చేస్తుందేమో. పాపం, తనకి కూడా ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే సైకాలజీలో పీహెచ్డీ చేస్తుంది. పగలంతా లైబ్రరీకి వెడుతుందట, రాత్రి కూర్చొని చదువుకుంటుందట. అయినా అడిగి చూస్తాను. యు ఆర్ రైట్ అను, ఆమెని అడుగు. సోమవారం నాడు అనుపమ ఆఫీసు నుంచి వచ్చే టైంకి పిల్లల ట్యూషన్ క్లాస్ ఇంకా జరుగుతుంది. నెమ్మదిగా వాళ్లకు తెలియకుండా ఇంట్లోకి అడుగుపెట్టింది. పిల్లలిద్దరూ బుద్ధిగా కూర్చుని రాసుకుంటూ చదువుకుంటూ ఉంటే ఎంతో తృప్తిగా అనిపించింది అనుపమకి. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని లోపలికి వెళ్ళమని పరిమళతో కాసేపు మాట్లాడింది అనుపమ. ఉండండి పరిమళ, ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. రోజు నేను వచ్చే టైంకి మీరు వెళ్ళే హడావిడిలో ఉంటారు. ఇవాళ నా పని తొందరగా అయ్యింది, తొందరగా వచ్చాను. కాఫీ తాగి వెడుదురు గాని, కూర్చోండి అంటూ కాఫీ తీసుకొచ్చింది. అబ్బా, చాలా బాగుంది మేడం మీ చేతి కాఫీ. అనుపమ చేతి కాఫీని రుచి చూస్తూ అంది పరిమళ. థ్యాంక్స్ పరిమళ గారు. ఒక చిన్న విషయం, మా సింధూజాకి ఒక చిన్న డాన్స్ స్కిట్ ఏమన్నా నేర్పించగలుగుతారా? అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాలప్పుడు చేయటానికి అడిగింది అనుపమ. అయ్యో అనుపమ గారు, నాకు డాన్సులు ఏమీ రావండి. నాకు డాన్సులు పాటల్లో జీరో నాలెడ్జి. గొంతుకు విప్పి ఎప్పుడు పాడింది లేదు.
అలాగే ఏ డ్యాన్స్ ప్రోగ్రాములు చూడటం జరగలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. అనుపమ తనని సింధూజకి డ్యాన్స్ స్కిట్ ఏదైనా నేర్పించమని అడిగిన దానికి నొచ్చుకుంటూ సమాధానం ఇచ్చింది. మరేం పర్లేదు పరిమళ గారు. జస్ట్ సినిమా పాట ఏదో పెట్టేసి ఏదో 4-5 స్టెప్స్ వేస్తే చాలు పిల్లలకి. అంతకన్నా అక్కర్లేదు కదా. పెద్ద క్లాసికల్ డ్యాన్స్ లాంటివి ఏమీ వద్దు. ఏవో సినిమా పాటలు చాలు. లాస్ట్ టైము అదేదో ముచ్చట పడుతుందని ఏదో సినిమా పాట పెట్టి 4-5 స్టెప్పులు వేయించాను. దానికే మురిసిపోయింది ప్రైజ్ వచ్చిందని. అలాంటిది ఏదో చాలండి. నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను కదా. టైం లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అంది అనుపమ. పాటలు డ్యాన్సులు కాకుండా ఇంకేమన్నా చేయొచ్చా అంటే చిన్న పజిల్స్ లాంటివి అడగటం, పద్యాలు చెప్పించటం, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగటం లాంటివి ఏమన్నా చేయించొచ్చా అడిగింది పరిమళ అనుపమ మాటల్ని తీసేయలేక. ఓ మీ ఇష్టం. మీరు ఎలా ప్రిపేర్ చేస్తానంటే అలా చేయించండి పిల్లల చేత. వాళ్ళ చేత ఏమీ చేయించలేదంటే చిన్నపుచ్చుకుంటారు. వాళ్ళకి హుషారు ఏదో ఒకటి చేస్తే. ఆ రోజు పిల్లలందరూ చాలా హుషారుగా ఉంటారు. ఆటలాడుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని ఆపలేము ఆ రోజు. అందుకే ఇంత ఇదిగా అడుగుతున్నా మిమ్మల్ని. అర్థం చేసుకోగలను మీ బాధ అనుపమ గారు. వాళ్ళ చేత ఏదైనా చేయిద్దాం. వాళ్ళ హుషారుని మనం ఎందుకు నీరు కార్చేయటం? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పెద్ద క్లాసులకు వస్తే అప్పుడు చదువు అంటూ అసలు బయటికి రారు. ఈ హుషారులన్నీ ఈ వయసులోనే. థ్యాంక్ యూ పరిమళ గారు, నన్ను అర్థం చేసుకున్నందుకు. మీకు శ్రమ ఇస్తున్నందుకు ఏమనుకోవద్దు. అయ్యో అలా అనుకోకండి. నాకు ఏమీ శ్రమ లేదు. వస్తానండి. రేపటి నుంచి అదే కార్యక్రమంలో ఉంటాం. అప్పటికి ఆలస్యం అయిపోయిందని అనుపమ్మతో చెప్పేసి వెళ్ళింది పరిమళ. బయటికి వెళుతుంటే లిఫ్ట్ దగ్గర వనజ కనబడింది. ఇంటికి వస్తున్నట్లుంది బహుశా. పరిమళకి అనుపమ వాళ్ళ ఇంట్లో తను బుక్ మర్చిపోయిందని గుర్తుకొచ్చి మళ్ళీ అదే లిఫ్ట్లో పైకి వెళ్ళటానికి లిఫ్ట్లోనే ఉండిపోయింది. ఈ లోపున వనజ వచ్చింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటానికి బటన్ నొక్కింది. పరిమళకి వనజ మొహం చూస్తే సరస్వతి చెప్పిన వనజ తానే ఏమో అనిపించింది. మీరు వనజనా? సెకండ్ ఫ్లోర్లో ఉండే సరస్వతి నాకు పరిచయం అయ్యారు. ఒకసారి నాతో మాట్లాడారు. నేను 5th ఫ్లోర్లో పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాను. నా పేరు పరిమళ. సెకండ్ ఫ్లోర్కి వెడుతుంటే తనే వనజ అని అనిపించి మాట్లాడింది. అలా పరిచయం చేసుకుంది. సైకాలజీ చదివిన పరిమళకి వనజని చూడంగానే ఎందుకో బాధలో ఉన్నట్టు అనిపించింది. అందరిలాగా ఆ వయసులో ఉండవలసిన గ్లో వనజ మొహంలో కనబడలేదు. అలా ఆ కాసేపట్లోనే వనజని స్టడీ చేయటం మొదలుపెట్టింది. ఓ అలాగా, మీ గురించి సరస్వతి కూడా చెప్పింది నాతో. మీరు సైకాలజీలో PhD చేస్తున్నారట కదా. మనుషుల్ని బాగానే స్టడీ చేస్తారన్నమాట. ఏదో నేను నా PhDలో భాగంగా ఒక సైకాలజిస్ట్ దగ్గర కొన్ని కేసులు స్టడీ చేస్తున్నాను కూడా. మా వృత్తి అదే కదండి. మనుషుల ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ లోపాల వలన వాళ్ళ ప్రవర్తనా విధానం ఎలా ఉంటుంది, ఏదైనా డిప్రెషన్కి లోనవుతున్నారా, ఇలాంటివన్నీ స్టడీ చేస్తుంటాను. మాటల్లో పడి వనజ కూడా పరిమళతో పాటు 5th ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది. అయ్యో నేను సెకండ్ ఫ్లోర్లో దిగటం మర్చిపోయానండి. మీతో మాట్లాడుతూ ఉంటే నా సమస్యని మీరు తీర్చగలుగుతారేమో అనిపిస్తుంది. సరస్వతి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని. తను నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ నా సమస్యని పరిష్కరించడానికి ఎన్నో విషయాలు చెప్పింది. మేమిద్దరం కలిసి ఒకసారి మీరు చెప్పిన ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వస్తాము. మీరు నా విషయంలో సహాయపడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. ఈసారి పగటిపూట వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. సరస్వతి గారిని కూడా పిలుద్దాం. ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు రాత్రి అయిపోయింది, నేను వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. అలాగే పరిమళ గారు, తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి అంటూ లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఆగిన వెంటనే బయటికి వెళ్ళింది వనజ. కోకో నిలయం 5th ఫ్లోర్, సుహాసిని ఫ్లాట్. పొద్దున్నే హడావిడిగా ఉంది సుహాసిని. పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ప్రతాప్ ఇంకా నిద్ర లేవలేదు. ఇంతలో ఇస్త్రీ చేసి పెట్టిన బట్టలు తీసుకొచ్చి పెట్టాడు లాండ్రీ అతను. బట్టలకి లెక్క వేసి డబ్బులు తీసుకోవటానికి బెడ్రూంలోకి వెళ్ళింది. అప్పుడే లేస్తున్నాడు ప్రతాప్. తన దగ్గర అన్ని 500 నోట్లు ఉండటం గుర్తుకొచ్చి చేంజ్ దొరుకుతుందేమో అని ప్రతాప్ పర్సు చూసింది. అందులో 100 నోట్లు కొంత చిల్లర తీసి లాండ్రీ అతన్ని పంపించేసింది. ఏంటి సుహాసిని, నీ దగ్గర డబ్బులు లేవా? నా పర్సు తీసి ఇస్తున్నావు? ఏం లేదండి,
నా దగ్గర 100 నోట్లు చిల్లర లేకపోవటంతో మీ పర్సులోంచి తీసుకుని ఇస్తున్నాను. అదేమిటి, 4 రోజుల క్రితమే కదా నేను క్యాంపుకి వెళ్లే ముందు నీకు 10,000 రూపాయలు 100 నోట్లు ఇచ్చి వెళ్ళాను. అప్పుడే ఖర్చు అయిపోయాయా? ఇచ్చారనుకోండి. అదే ఆ కట్ట కనబడలేదండి తర్వాత. ఆ రోజు నా కిట్టి పార్టీ అవుతుంది. మీకు తెలుసు కదా, మీరు వెళ్లే ముందు ఆ నోట్ల కట్టను పట్టుకుని అది అలాగే మర్చిపోయి బీరువాలో పెట్టకుండా బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టాను. అయితే సాయంత్రం నా పార్టీ హడావిడి అంతా అయ్యాక బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే ఆ నోట్ల కట్ట నాకు కనబడలేదు. అంతా వెతికాను. బీరువాలో, బెడ్రూమ్లో అంతా గాలించాను. ఎక్కడ నోట్ల కట్ట కనబడలేదు. మా ఫ్రెండ్స్ అందరూ ముందు రూములోనే కూర్చుని అట్నుంచటే వెళ్ళిపోయారు. పనిమనిషి కూడా రాలేదు ఆ రోజు. భర్తతో అబద్ధం చెప్పటం ఇష్టం లేక జరిగింది చెప్పింది. వాట్? మన ఇంట్లో మనం పెట్టిన డబ్బే కనబడకపోవటం ఏమిటి సుహాసిని? అదేనండి నాకు అర్థం కాలేదు. ఆ రోజు అరుణ్, అనీష్లయితే టీవీకి అతుక్కుపోయారు ఇద్దరు. క్రికెట్ మ్యాచ్ వస్తుందని చూస్తూ కూర్చున్నారు. ఇంట్లో డబ్బు కనబడలేదంటే అలా ఎలా కూల్గా ఉన్నావు సుహాసిని? పిల్లల్ని అడిగావా? వాళ్ళేమన్నా చూశారేమో? డబ్బు గురించి అలాంటి నిర్లక్ష్యం పనికిరాదు నీకు. నేను పిల్లల్ని అడగలేదండి. అలా అడగకుండా ఉంటే ఎలా? మన డబ్బే కదా, వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఇంట్లో డబ్బు పోయిందంటే ఎవరు తీసుంటారు అనే విషయాన్ని తేల్చుకోవద్దా? కోపంగా అంటూ గబగబా బ్రష్ చేసుకుని పిల్లల రూంలోకి వెళ్ళాడు ప్రతాప్. ఏరా, నిజం చెప్పండ్రా, 4 రోజుల క్రితం 100 రూపాయల నోట్ల కట్ట ఎవరు తీశారు? మన ఇంట్లో ఉన్నది మన ఇంట్లోనే మాయమైతే ఎవరో మన ఇంట్లోనే ఇంటి దొంగ ఉన్నారు. నిజం చెప్పండి, మీ ఇద్దరిలో డబ్బులు ఎవరు తీశారు? మాకు తెలీదు. అయినా మన ఇంట్లో డబ్బులు మేము ఎందుకు తీస్తాము? డబ్బులు కావలసినప్పుడల్లా మమ్మీ ఇస్తూనే ఉంది మాకు. అడగకుండా తీసుకోవలసిన అవసరమేముంది? మొదట ఇద్దరూ భయపడిపోయారు తండ్రి కోపం చూసి. అసలు ఎప్పుడూ తండ్రి తమతో కోపంగా మాట్లాడటం ఎరుగరు. అయినా ఇద్దరూ కోరస్గా సమాధానం చెప్పారు. నోరు ముయ్యండరా, నిజం చెప్పండి. తీస్తే తీశామని చెప్పండి, అంతేకాని అబద్ధమాడొద్దు అంది సుహాసిని. తల్లిదండ్రులు ఇద్దరూ కోపంగా ఉన్నారని గ్రహించి రెండోవాడు అనీష్ నోరిప్పాడు. మామ్, అన్నే ఆ డబ్బులు తీశాడు. క్రికెట్ బెట్టింగ్ కోసం ఆ డబ్బులు తీసుకెళ్లాడు. నన్ను కూడా చెప్పొద్దు అన్నాడు. నీతో నేను చెప్పేస్తానేమో అనుకుని నాతో ఒట్టు కూడా వేయించుకున్నాడు. ఓరి దరిద్రుడా, నీకు ఇంట్లో ఏం తక్కువయిందిరా? అన్నీ ఇస్తున్నాం మీకు. బెట్టింగులు ఏమిట్రా వెధవా? దొంగతనం చేస్తావరా గాడిదా? అంటూ ప్రతాప్ చెయ్యెత్తాడు అరుణ్ మీద. ఆపండి డాడ్, ఏదో సరదాకి చేశాను, అందరూ చేస్తుంటే. అయినా ఊరు వాళ్ళ డబ్బేగా, పోతే పోయిందిలే బెట్టింగ్లో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అరుణ్. వాడన్న చివరి మాటలకి మ్రాన్మడిపోయారు భార్యాభర్తలిద్దరూ. ఏమిట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? దొంగతనం సరదాకి చేయటం ఏమిటి? ఊరి వాళ్ళ సొమ్మేంటి? ఏమిటి పిచ్చపిచ్చగా ఉందా? మాటలు సరిగ్గా రాని చెయ్యెత్తాడు ప్రతాప్ కొడుకు మీద. అవును, నేను అన్న దాంట్లో తప్పేముంది? నువ్వు ఊరి వాళ్ళ సొమ్ము తీసుకుంటున్నావు కదా, అదెలాగో ఊరికే వచ్చింది కదా నీకు. నువ్వు కష్టపడింది ఏమీ లేదులే. వాళ్ళు కష్టపడి క్రికెట్ ఆడుతున్నారు, అందుకే నేను బెట్టింగ్ కట్టాను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అరుణ్. ప్రతాప్ ఇంకేమీ రెట్టించకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. సుహాసిని ఇంకేమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది తన పని చూసుకోవటానికి. కొడుకు అన్నమాట పదే పదే గుర్తుకొస్తుంది భార్యాభర్తలిద్దరికీ. ప్రతాప్ బట్టలేసుకుని కారు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అన్నా, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. అయినా నేను చెప్తూనే ఉన్నాను కదా బెట్టింగ్లు వద్దురా అని. ప్రతిసారి నువ్వు బెట్టింగ్లో ఓడిపోతున్నావు కదా, డబ్బులు పోతున్నాయి. మన డబ్బులే కదా అవి. నోరు మూసుకోరా, అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. డబ్బులు దొంగతనం చేశానని నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పావు? నాకు ఫ్రెండ్స్ అందరి ముందు అవమానంగా ఉంటుంది. ఊరికే నోటి మాటగా బెట్టింగ్ కట్టడం అంటే వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారు. పెద్ద ఆఫీసర్ కొడుకువి, డబ్బులతో బెట్టింగ్ కట్టలేవా అంటూ నవ్వుతారు. అయినా ఇక మీదట బెట్టింగ్ కట్టంలే, అనవసరంగా డబ్బు పోగొట్టుకుంటున్నాను. అరుణ్ మాటలకి సంతోషపడ్డాడు అనీష్. ఇక మీదట బెట్టింగ్ మానేస్తానన్నాడు కదా, ఇంకేం గొడవలు ఉండవు ఇంట్లో అనుకున్నాడు.